నిడదవోలు. సెప్టెంబర్ 1, 1980 మెయిల్ చార్ట్ 2:10. పూర్వ ఫల్గుని ఓకే. మిస్సింగ్ ఫర్ 1 month. ఓకే. హెల్త్ ఇష్యూస్, గాడ్ జాబ్. ఓకే, నేను ఈ పై రెండు చూడట్లేదు. ఓకే, అవి ఎందుకంటే నేర్పించలేదు పెద్దగా. ఏం హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా? సడన్ గా హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయండి ఇతనికి. ఉమ్, 1 month బెడ్ రీడన్ అయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు మళ్ళీ. ఏదో ఫీవర్ వచ్చింది. 2013. ఓకే. నేనేం తీసుకున్నానంటే D10 తీసుకున్నాను స్ట్రైట్ అవే. 2013లో ఉద్యోగం వచ్చిందన్నారు. 5వ ఇంటి కనెక్షన్ ఉందా లేదా చూశాను D10 లో. ఓకే, జన్మతార తీసుకున్నాను వింశోత్తరి. నడుస్తున్నది రాహులో శుక్రుడు. శుక్రుడు 5వ ఇంటి అధిపతి. ఓకే, రాహు 11వ ఇంట్లో ఉన్నాడు. కానీ ఈ ప్లేస్ లో ఇదంతా ఓకే. శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. ఆ, రవి 12వ ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు పర్వాలేదు. మళ్ళా అన్స్టేబుల్ గా ఉందా ఉద్యోగం? లేదు సార్, పర్మనెంటే. ఓకే, 14 seconds లేటర్. ఏం చేస్తాడు అతను ఉద్యోగం? నెల్లూరు పోర్ట్ లో చేస్తాడండి. ఓకే, పోర్ట్ లో లాజిస్టిక్స్. ఉద్యోగం. పోర్ట్. లాజిస్టిక్స్ కదా. ఓకే, అయితే ఇదే కరెక్ట్. ఓకే, 2:10 కాదు, 2:11. ఓకే. ఓకే సార్. 2వ ఇంట్లో కూడా ఉన్న ఉద్యోగం వస్తుంది. 4th 9th లార్డ్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు. 2, 6, 10 కానీ 5 కానీ. మూన్ 6th లార్డ్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ దశ గురువులో ప్రజెంట్ దశ గురువులో గురువులు. గురువులో కేతు అండి. కానీ ప్రజెంట్ దశ దాకా రావాలి అంటే ముందు పాస్ట్ దశ చూడాలి కదా. ఓకే సార్. నాతో పద్ధతి ఎలా ఉంటుంది అంటే సరిపోతుంది అనుకోండి మీరు ఇచ్చింది, అప్పుడే చెప్పడానికి కుదురుతుంది. మీరు ఇచ్చిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతం లేదనుకోండి, ఏదో గుడ్డిగా చెప్పడం, అలా చెప్పడం కుదరదు. అలా అవ్వదు నాకు. ఓకే, లగ్నంలో శుక్రుడు. లగ్నం పునర్వసులో ఉంది. సప్తమాధిపతి పూర్వ ఫల్గుని. సప్తమాధిపతితో పాటు మరో 2 గ్రహాలు పూర్వ ఫల్గునిలో ఉన్నాయి. రవి. ఓకే, డిస్పోజిటర్ కూడా పూర్వ ఫల్గునిలో ఉన్నాడు. మొత్తం లేట్. ఓకే, పూర్వ ఫల్గుని చదవండి సప్తమం గురించి చిన్నప్పుడు. ఇంట్లోకి వెళ్ళండి. ఓకే, స్టడీకి వెళ్ళి నక్షత్రాస్కి వెళ్ళి పూర్వ ఫల్గునికి వెళ్ళండి. వెళ్తే మీకు తెలుస్తాయి. ఓకే, ఐదర్ మ్యారేజ్, చైల్డ్ బర్త్, సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిలేడ్. ఓకే, ఆర్ వెరీ ఎర్లీ ఇన్ మ్యారేజ్, వెరీ ఎర్లీ ఇన్ మెనీ థింగ్స్ డు నాట్ హ్యాపెన్ ఎట్ రైట్ ఏజ్. అచ్చా, మీరే అడిగారు అనుకుంటాను తెలుగు ఇంగ్లీష్ గురించి ట్రాన్స్లేషన్. మీకు అవును సార్. ట్రాన్స్లేట్ ఇన్స్టాల్ చేసుకోండి, ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు అనుకోండి, దీంట్లో ఉంటుంది ట్రాన్స్లేటర్. తెలుగు పెడితే తెలుగు చదువుతుంది. అండ్ కాకపోతే ఇది ఆటో ట్రాన్స్లేట్ అంత కరెక్ట్ గా రాదు. వివాహం, ప్రసవం, విజయం మరియు ప్రతిదీ ఆలస్యం లేదా జీవితంలో త్వర జరుగుతుంది. చాలా విషయాలు సరైన వయస్సులో జరగవు. ఇది ప్రిడిక్షన్. 7th హౌస్ కి సంబంధించిన, 10th హౌస్ కి సంబంధించిన ప్రిడిక్షన్ కొంచెం అన్ని లేట్ గా ఉన్నాయి అని చెప్పవచ్చు. కానీ ఇది గురువు కాబట్టి రెండిట్లో ఒకటి లేట్ అవుతాం. మనం ఇంకా ప్లానెట్ స్పెసిఫిక్ మీకు నేర్పించలేదు.
సప్తమ రాజ్యాధిపతి అవుతున్నాడు. ఇతనికి జాబ్ అయితే వచ్చింది, బాగానే వచ్చింది కదా. అసలు అవునండి, లేట్ జాబ్ లో ఏం ప్రాబ్లం లేదు. సరే, నవాంశ్ చూడండి. అచ్చా, ఇక్కడ ఏమైనా సెకండ్ ఎయిత్ కనెక్షన్స్ ఉన్నాయా? Okay, ఏం లేదు. సెవెంత్ లార్డ్, థర్డ్ లార్డ్, ఫస్ట్ లార్డ్, ఫోర్త్ లార్డ్. ఓకే, ఫస్ట్ లార్డ్ కనెక్షన్ కూడా మీకు పూర్వాఫల్గుని వైపుకి ఉంది. ఓకే. ఓకే, రాశితుల్య నవాంశ చూడండి. సప్తమాధిపతి షష్టమం, షష్టమాధిపతి సప్తమం, రాశితుల్య నవాంశలు. ఓకే, ఇక్కడ క్లీన్ గా ఉంది. పునర్వసు సప్తమంలో మీకు ఫస్ట్ ఏం కనిపిస్తోంది? పూర్వాషాఢ ఉంది సప్తమంలో. ఓకే, పూర్వాషాఢ. పూర్వాషాఢలో ఏం చూస్తాం? పూర్వాషాఢలో కండిషన్స్ పెడతారు. కండిషన్స్ ఉండొచ్చు, కొంత పూర్వ ఆషాఢం. ఓకే, మొదట్లో కొద్ది ఆలస్యం. అంతేగా, పూర్వ ఆషాఢం మొదట్లో కొంత బ్రహ్మచర్యం. మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ విడిగా ఉండి మళ్ళీ కలవచ్చు. Delay in marriage, as the native is stubborn and making many attributes in the looking for many attributes in the alliances. సో ఇతను చాలా విషయాలు కావాలి అని చూస్తున్నాడు పెళ్లికి. ఓకే. మొండిగా ఉండడం మరియు పొత్తుల్లో అనేక గుణాలు వెతుకుతున్నందున వివాహంలో జాప్యం. మొదటి 4-5 సంవత్సరాల్లో వివాహ జీవిత సమస్యలు, కెరీర్లో బదిలీలు, కలహాల కారణంగా మొదటి కొన్ని సంవత్సరాలు విడిపోవడం. ఒప్పంద వివాహము, షరతులతో కూడిన వివాహము, ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నవాంశలో మాత్రము అంత అందంగా లేదు. ఓకే, నవాంశ చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇలా చూస్తే. సప్తమాధిపతి దశ కూడా ఉమ్, దశ కూడా మార్స్ దశ రన్ అవుతుంది సార్. ఒక దశ దాకా వద్దాం, దశ దాకా వద్దాం. పరివర్తన ఉంది కదా సార్ నవాంశలోని, దానివల్ల అవును. ఎలాగా వస్తున్నా నాకు అక్కడికి, వస్తున్నా అక్కడికి. ముందు రాశితుల్య నవాంశ చూడండి. రాశితుల్య నవాంశ చూడాలంటే రాశి చక్రంలో ఉన్న లగ్నాన్ని నోట్ చేసుకోండి. ఓకే, నవాంశలో అదే లగ్నాన్ని వేసుకోండి. సప్తమాధిపతి షష్టమం, షష్టమాధిపతి సప్తమం. ఓకే, ఇదంతా అనుకూలించే విషయం కాదు. సప్తమాధిపతి మీదకి శని దృష్టి. ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా సప్తమం మీదకి శని దృష్టి, అందుకు కూడా లేట్ అవుతుంది. ఓకే, మనం ఒకసారి రన్ చేసి చూద్దాం దశలు. ఆ, ఓకే, చంద్రుడు వ్యయంలో ఉన్నాడు కనుక వింశోత్తరి దశ వేరియేషన్ లోని అష్టమ స్టార్ ని ఎయిత్ స్టార్ తీసుకుంటా, ఆధాన తార. ఇది ఎలా తీసుకుంటున్నాము అంటే, మీరు దీంట్లోకి వెళ్ళండి, నవాంశలో టైమింగ్ మ్యారేజ్ ఇందులో చేశాను. ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దీని కింద వీడియోస్ కూడా అన్ని చేశాను, వాటిలో చూసి నేర్చుకోండి. ఓకే, ఎందుకు తీసుకోవాలి అన్నది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నేను ఆధాన తార దశ తీసుకుంటున్నాను. మీకు దశలన్నీ మారిపోతాయి, మీరు అనుకుంటున్న మామూలు జన్మతార దశలో ఉండవు. ఓకే, ఇప్పుడు 2020 నుంచి 2027 దాకా పూజ దశ నడుస్తుంది, నవాంశ మాత్రమే యూజ్ చేస్తాం. ఉమ్. కుజుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిర లగ్నం అయింది. స్థిర లగ్నం నుంచి గ్రహాలు ఏవేవి కోణాల్లో ఉన్నాయో చూడండి. ఒక గురువు తప్ప ఎవరు కోణాల్లో లేరు. గురువు కోణాల్లో ఎవరు లేరు. తర్వాత ఓకే, సప్తమాధిపతి దశ నడుస్తుంది. లగ్నాధిపతికి దశ వచ్చినప్పుడు అవ్వచ్చు కదా సార్. లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు మార్స్ జూపిటర్ కూడా పరివర్తనలో ఉన్నాయి కదా సార్, అంటే మార్స్ ని మనం 7th హౌస్ లో ఉన్నట్టు తీసుకోవాలా,
లేకపోతే తీసుకోవచ్చు ఎందుకంటే అట్లీస్ట్ మార్చ్ 7th లార్డ్ అవుతున్నాడు కదా, సప్తమాధిపతి అంటూ అవుతున్నాడు కదా. ఒకటి ఏంటంటే గురువు నుంచి ముందు కోణాలు చూస్తారు, చూసి గురువు నుంచి ఒక కోణం మీనమైంది, ఒక కోణం ఆ కర్కాటకమైంది. సో చంద్రుడు గురువు, సో మళ్ళా గురువే అవుతున్నాడు. సో ఒక గురువు ఒక చంద్రుడు. సో ఇక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయి. ఓకే, కుజుడిలో చంద్రుడు 26, 27 మధ్యలో. సార్ ఆ పాయింట్ అర్థం అవ్వలేదు. గురువు ఇక్కడ ఉన్నాడు కదా, ఏం ఫిక్స్డ్ సైన్ నుంచి ట్రైన్స్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచే కదా పెళ్లి అవుతుంది. ఇది ఒక ట్రైన్ అయింది, అవును. ఇది ఒక ట్రైన్ అయింది. ఓకే, ఇక్కడ ప్లానెట్స్ లేవు. ప్లానెట్స్ ఉంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక్క గురువు ఒక్కడే పెళ్లి ఇవ్వాలి. ఉమ్, మా ఇప్పుడు మా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అధిపతి గురువు అవుతున్నాడు, ఈ అధిపతి చంద్రుడు అవుతున్నాడు. ఓకే, ఇది చూసే వాళ్ళకి ఇది ఉమ్, గురువు, ఇది చంద్రుడు. ఇక్కడ నుంచి ఇది 5వ ఇల్లు, ఇక్కడ నుంచి 9వ ఇల్లు. ఓకే, కనుక గురు చంద్రులే ఇవ్వాలి పెళ్లి. ఇప్పుడు గురువు కుజుడు పరివర్తనలో ఉన్నారు కనుక కుజుడు ఇవ్వచ్చు. కుజుడులో చంద్రుడు అందుకే ఇంక్లూడ్ చేస్తున్నాను, గురువు వెళ్ళిపోయాడు కాబట్టి. 26లో అయ్యే అవకాశం ఉంది. దీన్ని మీరు కాలచక్రంలో కన్ఫర్మ్ చేసుకోండి, కాలచక్రంలో సరిపోతుందా లేదా చూడండి. అందుకే సార్ 2 దశలు మార్స్ ఉన్నాయి. జూపిటర్ టైంలో ఎందుకు అవ్వలేదు? మార్స్ జూపిటర్ టైం ముందే వచ్చింది కదా, అందులో ఎందుకు అవ్వలేదు? కాలచక్రం చూస్తున్నావు కదమ్మా, అందుకే 2 దశలు వాడుతున్నాం. ఎప్పుడు ఒక దశ చూసేసి ఎందుకు అవ్వలేదంటే ఇక్కడికి వచ్చి చూడాలి, రెండో కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి కూడా సరిపోవాలి. ఓకే ఓకే ఉమ్. ఇక్కడ చూడండి, ఆ ధనసు లగ్నం అయింది, సప్తమాధిపతి బుధుడు అవుతున్నాడు, భాగ్యాధిపతి రవి అవుతున్నాడు. సో ఈ కాంబినేషన్ అవుతోంది, పూర్వ ఫల్గునిలో ఉంది. ఇక్కడ ఏ అవకాశాలు బాగా ఉంది. లగ్న సప్తమ భాగ్యాధిపతులు కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు అంతర్దశ చూడండి. అంతర్దశ చూస్తే మనం ఏమనుకున్నాం ఇక్కడ కదా అనుకున్నాం, 26 దగ్గర అనుకున్నాం. ఆ, 26 దగ్గర గురు బుధులు అవుతున్నారు. ఓకే? క్యాన్సర్ లో కూడా అవ్వచ్చు కదా. క్యాన్సర్ లో కూడా అవ్వచ్చు. 26, 9 ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. లియోలో కూడా ఉన్నాయి సార్ chances. సన్ సాటర్న్ ని చూస్తుంది, రాహుకేతు యాక్సెస్ లో. అవును, ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఏది చూసినా అవుతుందని అనిపిస్తుంది, కానీ కాంబినేషన్స్ చూస్తే అవుతున్నట్టుగా అనిపించట్లేదు. అంటే సాటర్న్ ఓన్ సైన్ లో ఉండి ఈ 6th 7th D9 లో ఇలా ఉంది, D1 లోని అదే అటు రాశి తుల్యంలోని నవాంశ లగ్నం నుంచి రెండింటి నుంచి కూడా 6, 7 అయితే 7, 8 ఎలా చూసినా మనకి లేటే కనిపిస్తుంది. ఏమైనా మిస్ అవుతున్నామా? ఓకే, అదే ఓవర్ గా పూర్వ ఫల్గుని ఉంది, అదొకటే కనిపిస్తోంది. దశల రకంగా చూసుకుంటే వింశోత్తరిలో 26 ఇది దశ తప్ప ఇంకెక్కడ అవుతున్నట్టు కనిపించట్లేదు వింశోత్తరి. ఈ దశ 26 జూలై నుంచి 27 ఫిబ్రవరి దాకా అక్కడ ఉంది అంతే అవకాశం బాగా. జెమిని ఇక్కడ సరిపోతున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇంకా టారస్ కొద్దిగా బాగుంది, ఎందుకంటే శుక్ర కుజులు
శుక్ర కుజులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. ఓకే ఓకే, ఇంకొక విషయం ఎందుకు నేను అన్నాను చంద్రుడిలో అంటే, చూడండి, రవి రవిని చూడండి. రవి నవాంశలో 4వ ఇంట్లో ఉన్నాడు, డైరెక్షన్ స్ట్రెంగ్త్ లేదు. చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు కదా. ఓకే, సో ఇది కూడా ఒక 4th హౌస్ లో కేతు రవి. ఇది కూడా ఫస్ట్ చూసిన చార్ట్ కి సిమిలర్ ఉంది అదే సార్, ఫోర్త్ హౌస్. దగ్గర అవును, దగ్గరగా 4th హౌస్. యాక్చువల్గా ఈ కేతు రవి 26 ఆఖరిలో అవుతుందమ్మా. 26 ఆఖరి, 27 స్టార్టింగ్, ఆ టైంలోనే బాగుంది. ఆ మధ్యలో ఇంకెక్కడా పెద్దగా బాగున్నట్టుగా అనిపించలేదు నాకు. ఎందుకంటే రవి కేతువుతో కలిసి ఉన్నాడు, అవతల పక్క చంద్రుడు ఉన్నాడు, ఇది ఒక మళ్ళీ ఎక్స్ట్రా రాహు తయారవుతున్నాడు ఇక్కడ. ఈ రవి కేతువులు, చంద్రుడు ఆస్పెక్ట్, శని, అన్ని ఆస్పెక్ట్ వాళ్ళు ఇంకో అడిషనల్ రాహు ఉన్నట్టు. రాహు అక్కడ చార్ట్ లో ప్లేస్ అయి ఉన్నట్టు నేను ప్లానెట్స్ నేర్పించినప్పుడు నేర్పిస్తాను. నేను అనుకోవడం ఏంటి అంటే 2027 మొదట్లో కానీ 26 ఆఖరిలో కానీ అక్కడే ఉన్నాయి అవకాశం. జాబ్ లో ఏమి ఇన్స్టెబిలిటీ లేదు కదా, జాబ్ బాగానే ఉందిగా. బానే ఉంది సార్. ఇప్పుడు ఈ మధ్య సెటిల్ అయ్యాడు కాస్త. ఉమ్. అది ఏమొచ్చినా పర్మనెంట్. ఏమొచ్చినా నచ్చడం లేదు అంటున్నాడు. అంటే మొదట్లో అసలు అనేవాడు. అసలు రాలేదండి. మ్యాచెస్ రావడమే తక్కువ. ఉమ్. ఇప్పుడు ఓకే. ఇంకేంటంటే ఆల్రెడీ ఒకసారి డైవర్సీని కానీ చేసుకోవడం కూడా ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు. అదే అనుకుంటున్నాను, అలాంటిది ఏమైనా ఉంటే చేయండి. అలా అలా అయితేనే బాగుంది. డివోర్సీ అయితేనే బాగుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయిని చేయదు. ఎలా ఓకే, అంటే చెప్తున్నారు సార్? కనబడడం లేదు. నవాంశ చూడు ఎలా ఉందో. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, నవాంశ లగ్నకు. సప్తమాష్టమాధిపతులు పరివర్తన. రాశితుల్య నవాంశ ముందు చూడు. రాశితుల్య నవాంశ చూస్తే తెలుస్తుంది. ఓకే, షష్టం సప్తమాధిపతులు పరివర్తన. సో ఆ అమ్మాయికి డివోర్స్ అయ్యి అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుంటాం. అది బాగుంది, అలాగే చెయ్యండి. ఓకే, ఇంకోలా చేస్తే బాగోలేదు. ఓకే, గుడ్. సార్ అది పరివర్తన అసలు ఎలాగా చూడాలి సార్? నవాంశలో చూస్తామా? చూస్తే ఎలా చూడాలి? చెప్తున్నాగా. D1 లో కూడా నాకు అర్థం కాదు సార్, పరివర్తన కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏంటి అర్థం కాలేదు? అంటే ఆ, అది సైన్స్, ఇప్పుడు సైన్స్ కన్సిడర్ చేయాలా లేకపోతే హౌసెస్ కన్సిడర్ చేయాలా అనేది ఒకటి. అండ్ రిజల్ట్స్ ఎప్పుడైనా చెప్పే ఎప్పుడైనా పరివర్తన ఇళ్ళకి జరుగుతుంది, సైన్స్ కి జరగదు. ఓకే, సైన్ అలాగే ఉంటుంది. సైన్ అలాగే ఉంటుంది. ఇళ్ళు మాత్రమే మారుతాయి అంతే పరివర్తనలో. ఇప్పుడు ఇక్కడ అంటే జూపిటర్, మార్స్. సప్తమ సప్తమ అష్టమాధిపతులు పరివర్తన జరిగింది అంతే. ఆ, అంటే ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి సార్ అది? ఇప్పుడు అంటే కొంతమంది ప్రకారం జూపిటర్ సాజిటేరియస్ లో ఉన్న రిజల్ట్స్ ఇస్తారు, మార్స్ వచ్చి వృశ్చికంలో ఓకే, రిజల్ట్స్ ఇస్తారు ఏమిస్తారు? అని. ఏమిస్తారు జూపిటర్ సాజిటేరియస్ లో రిజల్ట్స్ ఏంటవి? అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి సాజిటేరియస్ అయ్యారు కాబట్టి ప్రాబ్లీ మేబీ ఆస్ట్రాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఇది నవాంశ కాబట్టి అలా అనుకోవచ్చు అనుకోవచ్చు కూడా తెలియట్లేదు సార్. ఆ, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ చేసుకోండి విషయాలను. ఓకే, కాంప్లికేట్ చేసుకుంటున్నారు.
సింపుల్ గా పెట్టుకో. మీరు చూస్తున్న చక్రం ఏంటో చూడండి. ఇది నవాంశ. ఓకే, నవాంశ మొత్తం టోటల్ లైఫ్ యొక్క భాగ్యానికి తర్వాత పెళ్లికి రెండింటికి ఉపయోగపడుతుంది. టోటల్ లైఫ్ యొక్క భాగ్యం, జీవితంలో అదృష్టం ఉందా లేదా అన్నది నవాంశ చెప్పాలి. D1 చూసేసి ఇక్కడ ఉచ్చగ్రహాలు ఉన్నాయని సంకలు గుద్దేసుకుని నవాంశ ఏమి బాగోలేదనుకోండి, ఏం బాగోలేదండి. ఓకే, సో జీవితంలో చూడవలసిన, మీరు కొట్టకుండా ఉంటే నేను కంప్లీట్ చేస్తాను. కొడితే నేను చెప్పలేను. ఒక నిమిషం ఆగండి. ఓకే, నేను చెప్తున్నాను. ఆ, ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే 6, 7, 7, 8 ఈ పరివర్తనలు మంచివి కావు, ఇది అందరికీ తెలిసిందే. నవాంశ ముఖ్యంగా ఉపయోగపడేది ఈ పెళ్లికి, దాని తర్వాత పూర్తి భాగ్యానికి. మీ భాగ్యం అందుకే లేడీ లక్ అంటారు, అందుకే ఆడపిల్ల వస్తుంది కాబట్టి లేడీ లక్. ఓకే, ఇది అర్థం కాకపోవడానికి ఏం లేదు, మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు అంతే. ఏదో సప్తమాధిపతి అష్టమాధిపతి పరివర్తన ఉంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్న రిజల్ట్ రాదు, అష్టమాధిపతి అష్టమంలో ఉన్న రిజల్ట్. ముందు అసలు ఏంటి అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల వచ్చే రిజల్ట్, అది లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇది ఏదో సాజిటేరియస్ లో రిజల్ట్ వస్తుంది, ఏమిటి ఆ రిజల్ట్, అలా ఉండదు. ఓకే, అలాంటిదే పెళ్లి చూసి చేయండి అమ్మా సంబంధం. నార్మల్ మ్యారేజ్ చేస్తే వాళ్ళు అంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? నాన్ ఆబ్వియస్ గా డివోర్స్ కదా, అంతే కదా మరి, సింపుల్ కదా. నవాంశ సో బాగాలేదు, డివోర్సింగ్ చేసుకుంటే ఏం కాదు. చేసుకుంటే స్టేబుల్ గా ఉంది లైఫ్. అట్లీస్ట్ ఒకరికి ప్రాబ్లం ఉంది కాబట్టి. 2007 లో కొద్దిగా మిస్సింగ్ గానే వచ్చింది కదండి, దానివల్ల ఇలా మెంటల్ గా ఇదన్నట్టు చెప్పి వాటిలోకి వెళ్ళట్లేదు నేను. ఓకే, చాలా చాలా విషయాలు చెప్పొచ్చు, అవేం నేర్పించకుండా చెప్పేసి ఏదో నాకు చాలా తెలిసేది అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, నేను చెప్తున్న పాఠం విన్నంత వరకు, అందరూ విన్నంత వరకు చెప్తే చాలు. ఓకే, అక్వేరియస్ చాలా లోడెడ్ గా ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే. మనం వంశోత్తరి చేస్తున్నప్పుడు ఆ మిస్సింగ్స్, వీళ్ళు మళ్ళీ తిరిగి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే అంత అంత ఇన్డెప్త్ అనాలిసిస్ ఏమంటారు ఇలాగ యూట్యూబ్ లో అది చెప్పడం చాలా కష్టం. పర్సనల్ గా ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడగలుగుతాం మనిషితో కదా. రైట్ సార్. అంటే మదర్ కి ఇష్టం లేని మ్యారేజ్ అట్లా ఏమైనా చేసుకోవడం అలా ఉంటుందన్న సార్? మూన్ అక్వేరియస్ లో ఉంది కాబట్టి. కాదు కాదు, లేకపోతే ఫారిన్ ల్యాండ్ సెటిల్మెంట్. అదేం కాదు. కర్మ ఉంది చాలా. అదే ఇప్పుడు ఆ డివోర్సింగ్ చేసుకుంటే ఆ కర్మ క్లియర్ అవుతుంది. 2005 లోనే ఈ వ్యక్తి మిస్సింగ్ అయ్యారా అండి? అదా అక్కడ 2007 లో మిస్సింగ్ ఫర్ 1 month రాశారు చూడండి మన అదే వాట్సాప్ అంటే గ్రూప్స్. నేటివ్ విత్ హిమ్సెల్ఫ్ హీ వెంట్ మిస్సింగ్ లాగా. అప్పటికి ఈ 27 ఏళ్ళు ఉంటాయి కదా అండి, అంటే అది మిస్సింగ్ లా కన్సిడర్ చేసుకోవాలా, విల్లింగ్ గా వెళ్ళిపోయారు అన్నట్టుగా కన్సిడర్ చేసుకోవాలా? అది అప్రస్తుతం అమ్మా ఇప్పుడు, అక్కర్లేదు. ఓకే. ఓకే.